మామ మన బండికి ఒక అరెకరం కిరాయి వచ్చింది మామ. మనం బండి కడిగిన తర్వాత సర్లే అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి మామ. మన బండి అనేది దిగబడింది. దిగబడితే మన బండి గుంజడానికి దగ్గరలో బండి అనేది ఏదీ లేదు. అన్ని ఫుల్ వీల్సే ఎక్కిచ్చారు మా సైడు. అందు కారణంగా మనం ఒక ఉపయోగం చేస్తున్నాము. ఒకసారి మనం ఇలాగా చేసాము. మనం డ్రైవర్గా చేసేటప్పుడు మన ఓనర్ బండిని నేను ఇలానే తీశాను. అది ఎలా అంటే ఒక 2 గడ్డపారలు తీసుకొని భూమిలోకి దింపి మన వెనక టైర్‌కి మోకు కడితే మన బండి మోకు తొక్కుంటా వస్తుంది. ఎందుకంటే మన బండి 4 వీల్ కదా! 4 టైర్లు గ్రిప్ అనేవి పడతాయి. చూడండి మన బండి ఎలా తిరుగుతుందో. కొంచెం వాటర్ తక్కువ ఉండడం వల్ల మన బండి అనేది దిగబడింది. లేకపోతే సామాన్యంగా మన బండి దిగబడదు. చూడండి అసలు టైర్లు బోడగుండ్లు అయిపోయినాయి. మొత్తం మట్టి పడుతుంది. సౌడు మట్టి. చూడండి అలా ఎలా ఉందో. అసలు బండి ఇబ్బంది పడుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా మోకు తొక్కిచ్చేటప్పుడు బండి అనేది స్పీడ్ కొట్టొద్దు మామ. స్పీడ్ కొడితే ఏమైద్దంటే మడ్డుగార్ల మీద పడి మడ్డుగార్లు నలిగిపోతాయి. లేదంటే అటు యాక్సిల్ మీద పడిద్ది మోకు. చూసుకొని తీసుకోవాలి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుద్ది. లాస్ట్ దాకా చూడండి. మన బండి చూడండి ఎలా తొక్కుంటూ వస్తుందో. మామ మన బండి అసలు టైర్ బోడగుండ్లు అయిపోయాయి. ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా తోలినా కానీ, ఎంత సీనియర్ తోలినా కానీ బండి అనేది దిగబడిద్ది. మన బండి అసలు ఎప్పుడు దిగబడలేదు. తీసుకొచ్చిన తర్వాత మనం కొత్తగా కొన్న తర్వాత ఈరోజు దిగబడటమే. మన బండి ఇలా అయితదని నేను అనుకోలేదసలు. ఫైనల్‌గా అయితే మన బండి మోకు తొక్కుంటా మన టాలెంట్‌తో మన బండిని మనం బయటికి తీసుకున్నాము. మామ మీరెప్పుడైనా మీ బండి దిగబడితే ఇలా తీశారా? కామెంట్ చేయండి. నేనైతే నానా తంటాలు పడ్డాను. మామూలు పాపం నా కోసం చాలా రిస్క్ చేశారు. నన్ను సీట్‌లోంచి అసలు దిగనీయలేదు. మేము కడతాం ప్లానింగ్ అనేది చెప్పంటే వాళ్ళు ఇగ చేశారు. మొత్తం మావోళ్ళే. మా బాబాయిలు, మా మామయ్యే, మా తమ్ముడు వాడు. మా మామ వాళ్ళ చేను దున్నడానికి వెళ్ళాను నేను. సరేలే అని పోతే ఈ పరిస్థితి అయింది. ఫుల్ వీల్స్ తొక్కుదామనుకుంటే ఆ రోజు నీళ్ళు లేవు. టైర్ల మీద తిరిగిద్దని వస్తే మన బండి ఇలా అయిపోయింది. చూడండి మామ అసలు బండి బయటకనేది రావట్లేదు. ఎనిక్కి ముందుకు కొడితేనే మన బండి కదులుతుంది. వాటర్ లేకపోవడం కారణంగా అసలు బండి అనేది తీసుకొని రాలేకపోతుంది బురదలో. టైర్లు అనేది బటన్ అనేది మొత్తం మట్టి పట్టేసింది. గ్రిప్ అనేది దొరకట్లేదు. జారిపోతుంది. ఫైనల్‌గా అయితే మామ మన బండి బయటకనేది వచ్చింది. చూడండి టైర్లు ఎలా తిరుగుతున్నాయో. బండి బయటకొచ్చింది కానీ రోటర్ బయటికి రాలేదు. చూడండి మామ రోటర్ కారణంగా మన బండి దిగబడ్డది. మన బండి రోటరు హెవీ రోటర్ కదా! అది ఎమ్మటే దాంట్లో పట్టేసింది. ఇరుక్కుంది ట్రాక్ గాడిలో. దానివల్లే మన బండి దిగబడ్డది. చూడండి ఎలా గుంజానో నేను. మొత్తం మట్టే పడుతుంది మీద. కాతే మట్టి పడలేదు నా మీద. కానీ తప్పదు. మనం చేసే వర్క్‌లో ఎలా ఉన్నా ఇక తప్పదు బండి దిగబడ్డప్పుడు. అటు చేసి, ఇటు చేసి రోటర్‌ను కూడా తీసుకురావాలని చూసాం కానీ ఫ్రంట్ అయితే కట్టొద్దు ఎప్పుడు. బంపర్ బోల్ట్ ఇరిగితే బంపర్ ఊడిపోతుంది. మన బండికి కింద మంచం లేదని నేను దానికి కట్టాను. ఫైనల్‌గా అయితే మన రోటరు మళ్ళీ అసలు ముందుకు కట్టినా కూడా రాలేదు. మళ్ళీ ఎమ్మటే వెనక్కి తిప్పి కట్టాను. యాక్సిల్‌కి కట్టాను. యాక్సిల్‌కి కట్టుకొని గుంజుకుంటే మామ మన బండి టైర్లు చూడండి ఎలా ఉన్నాయో. బోడ అయిపోయింది. మన పరిస్థితి ఇదే మామ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.